మా ఫస్ట్ స్టాప్ అర్కాన్సస్కి వెళ్ళడానికి. మా చెల్లి వాళ్ళు మండే వెళ్ళారు, మేము సాటర్డే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. ఏంటిది ట్రాషా? ఇది ట్రాష్. హై ప్యాచెస్ పెట్టుకున్నా. మార్నింగే లేసాము అండ్ నైట్ కూడా చాలా తక్కువ నిద్ర ఉండే. సో ఇట్లా మంచిగా ఫుల్గా పఫీనెస్ అట్లా వచ్చేసింది. కార్లోనే కాబట్టి వెళ్ళేది. మంచిగా ఒక 15 minutes అట్లా పెట్టేసుకొని రిలాక్స్గా పడుకుంటా. అండ్ ఇంకా మాకు ఒక 6-7 hours పడుతుంది వెళ్ళడానికి. ఎగ్జాక్ట్గా మా ఇంటి నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటి వరకు ఇట్లా డోర్ టు డోర్ క్యాలిక్యులేట్ చేస్తే 8 hours 4 minutes పడుతుంది మాకు. ఐషానికి నిహిరకి అసలు సరిపోలే ఆడుకోవడం. వాళ్ళ కోసమే ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాము. ఎందుకంటే మేము సాటర్డే స్టార్ట్ అవుతున్నాం, మళ్ళీ సాటర్డే రిటర్న్ వచ్చేస్తాము. వర్క్ చేస్తాము ఈ వీక్ మొత్తం కూడా. అసలు ఎక్కడికి తిరగనికి అట్లా కూడా ఉండదు. బట్ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పి అనుకున్నాము. నెక్స్ట్ వీక్ మాకు కపుల్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో ట్రిప్ ఎక్స్టెండ్ చేసుకోలేము, లేకపోతే మళ్ళీ కూడా వెళ్ళలేము. ఐషానికి August 7th నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా ఇదే మంచి టైం అని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాము. ఐషాని వచ్చేసాం చిట్టి వాళ్ళ ఇంటికి ఫైనల్లీ. చిన్న డ్రైవే కదమ్మా ఇది. నువ్వు పడుకున్నావుగా. ఇప్పి కార్ ఇక్కడ ఓకేనమ్మా? అడ్డం వస్తుందా? అటు పెట్టనా ముద్దిగురు. నీ డ్రెస్ బాగుంది పెద్దమ్మా. 5 minutes లో వచ్చింది అట్లా నీకు చెప్పదా? అరే నీకు గుర్తొచ్చా మరా? గుర్తుపట్టావా? నవ్వావా? కూరగాయలు లేట్ వస్తే ఇంత పులుపులో కారం వేస్తే బాగుంటుంది, కానీ మళ్ళీ పిల్లలు తినాలి కదా. చిట్టి తీసుకొచ్చింది మరి. ఇది నా కోసం బిస్కెట్. అది ఇది ఐషాని కోసం. ఇది కూడా ఐషాని కోసమే. ఇది కూడా ఫస్ట్ కి కంపల్సరీ ఇలాంటి నెక్లెస్ వేసుకొని వెళ్తా అని చెప్పింది. యూజువల్ గా ట్రావెల్ చేసి అట్లా వస్తే అలసిపోయి అట్లుంటుంది కదా. నాకు ఫుల్ నిద్ర వస్తుంది. 3 o'clock వెళ్ళేసాం. బట్ స్టిల్ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అట్లా ఇట్లా తిరుగుతూనే ఉన్నాము. అమ్మ నాకు మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చిన మా ఇంటికి వెళ్ళినట్టే, మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. సో నాకు అట్లా ఏమి ఫార్మాలిటీ అట్లా అంతా ఉండదు. కాబట్టి బాలాజీ ఆల్రెడీ ఆయిషాని నిహిరన్ తీసుకొని ఇక్కడ డిస్కవరీ మ్యూజియంకి వెళ్ళాడు. వాళ్ళ 5 వరకు రారు. మంచిగా తినేసాము. మా పెద్దమ్మ కాఫీ చేసిస్తా ఉంది. తాగేసి 2 hours బాగా పడుకుంటా. కాఫీ తాగి ఎట్లా నిద్రపోతావు? నాకు నిద్ర వస్తుంది. బాగుంది బాగుంది. ఇంకా అక్కడ తింటే కూడా ఇంకా బాగుంటుంది. అరే అన్నం పెడితే ఎంత గోల్ చేస్తారా? లప్ప లప్ప తింటున్నారు. నీకు కూడా ఇష్టం అత్తమ్మ ఇది?
వద్దు వద్దు అంత ఫస్ట్ టైం వద్దు మెల్లిగా చెప్పు. ఆరెంజ్ ఎల్లో ఎబ్బే ఎబ్బే ఇబ్బే బ్యాజో 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 ఏమంటుందిరా ఈ క్యాట్ చూస్తావమ్మా బయటికి సరిపోదు అది దొర్లుతుందా? ఎవరు నిఖిరానా ఎక్కడ ఉండదు అసలు ఏరా పోనీ నేను హాల్లో కింద మ్యాట్ ఉంది, ముగ్గురం అక్కడ పడుకుందామా? మన ముగ్గురం ఓకేనా? ఇక్కడ పడుకుంటారు, కింద పడుతుంది. రానా నేను వస్తాను. పొద్దున్న దూరా మధ్యలో దీని హడావుడి. వద్దునా? నువ్వు కూడా పడుకుంటావు ఇక్కడ? సరే ఇద్దరు వాష్రూమ్కి వెళ్ళి రాపండి. అవునా పల్టీలు కొడుతుంది పల్టీలు కొడుతుంది. రెడీ అయిపోయాము మేమందరము. నియాబాయ్ జూ ఉంది, అక్కడికి వెళ్దాము అని చెప్పి ఆ ఐషాని నిహిరా ఇంకా ఇద్దరు చైన్లు ఏం వేసుకోవాలి జూకి, వాళ్ళు వాళ్ళకు నచ్చిన బట్టలు పిక్ చేసుకొని నచ్చిన రకంగా రెడీ అయ్యారు. మేము వదిలేసాం ఈరోజు. సరే మీకు నచ్చినట్టు రెడీ అవ్వండి అని చెప్పి ఇంకా వేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకు వాళ్ళ సన్ స్క్రీన్లు రాసుకుంటున్నారు, అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు అయిపోయాక ఇంకా బయలుదేరుతారు. ఏంటి మాయ్ ఏంట్రా పర్ఫెక్ట్ ఎదురు ఒక్కసారి తిరగండి రా. పప్ప ఏమన్నా ఎట్టాయి రారా జూకి? అసలు యాక్చువల్లీ ఇక్కడ ఒక అలాంటి ఫ్లవర్ కూడా పెట్టింది ఐషమ్మ. మళ్ళీ అర్థమైందేమో నీ దండం పెట్టాను తీసేసే. సేమ్ పార్టీ డ్రెస్ ఇప్పుడు ఇద్దరు పార్టీకి పోతున్నారు. సేమ్ పార్టీ డ్రెస్ వేసుకోవడానికి ఏమైనా? అరే 1 hour వెళ్ళాలిరా, అప్పుడు ఎందుకు తాగుతున్నారా? అక్కడికి వెళ్ళాక తాగొచ్చు కదరా. అరే పీ వస్తే ఇబ్బంది అవుతురా. ఓకేనారా? చిన్న బాటిల్ అంట. అదేం చెప్తే అది చెప్పాల్సిందే. ఇద్దరు దండలు వేసారు అసలు. భరత్ నాకు నీ క్యాప్ ఉంది కదా, నా గ్లాసెస్ ఇవ్వవా? నేను మర్చిపోయాను. నీవు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? లేవు, ఇంట్లో ఉన్నాయి. బ్యాగ్ లో ఉన్నాయి. నీ క్యాప్ ఉంది కదా, పాకెట్ లో ఉన్నాయా? ఎక్కడైనా చూస్తున్నా. Huskies ఉంటాయా ఈ జూలో? నాకు తెలియదు. లెట్స్ ఫైండ్ అవుట్. పడుకుందాను.
ఇష్టమైన వాళ్ళకు ప్రేమగా ఇచ్చి ఒక మెమరీ. పండగైనా పుట్టినరోజైనా మనందరికీ గుర్తొచ్చేది అమ్మ చేతితో చేసే. చిన్న మామ బాబ్ క్యాట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ సఫారీలో. లయన్స్ రెండు పడుకున్నాయి. చిన్నోడు లయన్స్ పడుకున్నాయి. సరేరా కానివ్వండి మరి ఉండనా. టూ హాట్ ఉంది. అవునవును టూ హాట్ ఉంది. గేట్ ఉందిలే మామ. కనిపిస్తుందా? దాంట్లో ముగ్గురిని నిలబెట్టావా? ముగ్గురిని కూర్చోబెట్ట. ఎండగుంది చూసి. టైగర్స్, క్యాట్స్, అది ఒక బెంగాల్ సూట్ అంటారా? వాళ్ళకి యానిమల్స్ చూడాలని కానీ ఏది లేదు. ఏముంది? ఇది ట్రై చేసి అది నాకు హనీ అది అంతే. ఏంటిది అది? ఫుల్ అలసిపోయి అందరం పడుకొని నిద్రపోయి లేసాము. నువ్వు పడుకున్నావా చిట్టి? నేను పడుకోలేదు. నువ్వు పడుకోలేదా? నీ కూతురు పడుకొని లేదా? నేను ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు టొమాటో పచ్చడి, రోటి పచ్చడి. సో రోటి పచ్చడి చేయడానికి మంచి ఇక్కడ ఇట్లా సెటప్ కూడా పెట్టింది. టొమాటో రోటి పచ్చడి చేసుకొని తింటాం. ఇక్కడ వచ్చినప్పటి నుంచి తింటూనే ఉన్నా నేనైతే. రోటి పచ్చడికి అన్ని రెడీ. ఏమేమి వేస్తున్నావు ఫస్ట్? అక్క చిల్లులపాయ, గార్లిక్. చిట్టి రోల్ ఎక్కడ కొనుక్కున్నావు చిట్టి? కాస్కోనా? నేను కూడా చూసినట్టున్నా. ఇక్కడ ఇంకా మీకు మొత్తం శామ్సే కదా. నేను కూడా వస్తా శామ్స్ క్లబ్ కి. చాలా రోజులైంది, పోదాం. కొంచెం జీలకర్ర వేసాను. అమ్మ చెప్పింది ఇది ఫస్ట్. నేను అనుకున్నా మిర్చి వేసి ఫస్ట్ దంచేద్దాము, అదేలే ఎగురుతుందమ్మా, ఫస్ట్ వేసుకోవాలి. ఓకే, మంచిగా ఉంది వెనకల. మా చెల్లి వాళ్ళకి వెనకల ఇలా ఉంది ప్రశాంతంగా. ఏం ఫుల్ ప్రైవసీ. మనం ఇట్లా ఏమి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. బాగానే వేసావు కదా పచ్చిమిరపకాయలు. మాది చాలా తగ్గిపోయింది మా కారం అసలు. మేము కూడా నాకైతే నిన్న గోంగూర అసలు తినబుద్ధి కాలేదు కారం లేక. కానీ పిల్లలు వాళ్ళు తింటారు కదా. వేడి వేడి అన్నం వేసుకొని తినాలనిపిస్తుంది కదక్క. సో ఫైనల్ టచ్ సాల్ట్. మంచిగా రోటి పచ్చడి చేసుకుంటాం. మా ఇంట్లో అందరికి రోటి పచ్చడి చాలా ఇష్టం. భరత్ అసలు తినడు, అలవాట్లేదే. మీ ఇంట్లో మీకు అలవాటు తక్కువే కదా భరత్? తక్కువే తిన. నేను వచ్చాకనే ఇట్లా కొంచెం కొంచెం అలవాటు. ఇప్పుడు కూడా నేను చేసిన ఎక్కువ తినడు. నేను తిన్నంత ఇష్టంగా ఏం తినడు తను. చాలా బాగుంది. కొంచెం ఉప్పు కావాలి. చూడు, నువ్వు చూడు. ఉప్పు పడుతుంది అన్నంలో కదా, కానీ చాలా బాగుంది. అంతేనా? సరిపోయింది ఉప్పు. చూసాను. నెయ్యి ఇవి
సూపర్ ఉందా కానీ కారం దేవుడా కారం తగ్గిపోయిందమ్మా. ఇట్లా మొత్తం ఏమంటారు ప్రశాంతంగా అనిపించింది. అవును. దా నీకు ముద్ద పెడతా. ఏం చేస్తున్నారు మీరు ముగ్గురు? Bubble blowing, Shia popping. Shia, hey, child, sticky bubble me. వస్తుందనే వస్తుందా? వావ్ అమ్మా సూపరే. So yummy. Yummy. Now can you open it? అండ్ మంచిగా వస్తున్నాయి కదా. వావ్ వైశాని. But it's dripping. This tastes like samia. కుల్ఫీ టేస్ట్ లైక్ సేమ్ అని చెప్తుంది. Samia. ఏమంటే Using white color. ఏం చేస్తున్నారా మీ ఇద్దరు? రే ఏం చేస్తున్నారా? పల్లకని కూడా పలకడంలే. నువ్వేం చేస్తున్నావు మధ్యలో, వాళ్ళిద్దరి మధ్యలో? శ్రియా శ్రియా నువ్వేం చేస్తున్నావు? ఇది గుత్తి వంకాయ మసాలా. అవునా? ఎవరి గర్ల్స్ వాళ్ళు పిక్కుని వెళ్ళిపోతారు. హలో అమ్మా ఓహో బీట్రూట్ చెక్కలు. చెక్కలు ఇస్తా. First, mommy, ఇది వామ్ పూస కదక్క. ఎస్ అది చూడువా. మంచిగా వచ్చాయమ్మా, మెల్లంగా పలుగు. అరే నిగిరానికి చాలా ఇష్టం తింటావు రా అన్ని చక్రాలు, మురుకులు. మనం చక్రాలంట. ఇదా ఇది స్వీట్ ఓపెన్ చేద్దాం. బాలాజీకి ఉంది కదా. బూందీని మొత్తం పచ్చడి చేసేలాగా ఉంది ఇది. అది అన్ని మళ్ళీ బ్యాక్ పెడుతుంది చూడు. దానికి బూందీ ఇష్టం కదనే. నీకు కూడా ఇష్టం కదరా బూందీ? నీకురా ఫస్ట్ వాళ్ళకి ఇద్దాం రా పిల్లలకి. ఎట్లుంది? మైసూర్ పాక్. గట్టి మైసూర్ పాక్. అది ఇదిగో మైసూర్ పాక్ ఇదా. గట్టి మైసూర్ పాక్. ఎట్లుంది? చాలా బాగుంది. హనీ కలర్ చాలా బాగుంది. నేను మాది అని చెప్పడం లేదు, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా బాగుంది. ఎక్స్ట్రీమ్లీ ఫ్రెష్. ఎంత బాగుందో. ఇదిగో బాలాజీ టేస్ట్ చిన్న ముక్క పెద్దమ్మతో షేర్ చేసుకోను. ఇగో అత్తమ్మా పెద్ద తీసుకో, పెద్ద ముక్క తీసుకో. అన్ని తినాలి కదా. బాగుంది. చాలా బాగుంది కదా. చాలా బాగా చేశాడు.
మనం చిన్న దూద్ పేడ ఎంత చాలా బాగుంది. అదే నేను టేస్ట్ చూసి చూడడం ముందు నువ్వు మొత్తంగా అట్లా వద్దు. పెట్టారు అక్కడ నా బిడ్డలు కొద్దిగా పప్పుల కజ్జికాయలు నా సాన్స్ లో బాక్స్ ఉంది తెచ్చింటే బాగుంటుంది. బీట్రూట్ చెక్కలు చాలా మంచిగా చాలా మంచిగా ఉన్నాయి. బాలాజీ చిట్టి ఇది మందని కాకుండా మీరు ఆనెస్ట్ గా చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తున్నాయి అని చెప్పి. అక్క చాలా బాగున్నాయి అక్క. బిగ్ బ్రాండ్స్ తో కంపేర్ చేయట్లేదు కానీ అంతకన్నా బాగున్నాయి. చాలా ఫ్రెష్ గా ఉంది అక్క. ఫస్ట్ మనం ఏం తిన్నాము, హనీ కలర్ హనీ కలకండ్ అయితే ఇంకా చిన్నప్పుడు తిన్న టేస్ట్ అంతగా ఉంది. నాకు ఇంకోటి సాబ్దాన చెక్కలు అది చాలా బాగా నచ్చింది. మిగతా కూడా బాగున్నాయి, కోవా బిల్లలు కూడా బాగున్నాయి. ఇంకా గవ్వలకి ట్రై ఇంకా చేయలేదు. చేయాలి కావాలి. స్నాక్ ఐటమ్స్ అయితే నాకు చాలా బాగుంది. మా చెల్లి వాళ్ళు చెప్పారు కదా అట్లా వాళ్ళు నిజంగా కూడా చాలా బాగున్నాయి. మేము చాలా ఇట్లా ట్రై చేస్తూ Bowls ఇట్లా ఉన్న డిస్కస్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది ఈ జర్నీ. ఇది ఒక్క రోజులో అయిపోయింది అట్లా కాదు, చాలా మోస్ట్ కేర్ తీసుకొని ప్రిపేర్ చేపిస్తారు. సి తప్పులు ఖచ్చితంగా అవుతాయి ఎవరి దగ్గర అయినా, ఇట్లా హ్యూమర్ ఎర్రర్స్ పాసిబుల్ కదా ఒక్కొక్కసారి. మేము ఇప్పటి వరకు డెలివర్ చేసిన అన్నిట్లో నేను భరత్ పోయిన్స్ 2% అని చెప్పాడు కదా, నేను 99% అందరికీ నచ్చారు. 1% కొంతమంది ఇంకొంచెం ఇది ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్పారు. ఒక్కొక్కరి టేస్ట్ ప్రిఫరెన్స్ ఒక్కొక్కరికి ఉంటుంది, బట్ మెజారిటీ మందికి చాలా బాగా నచ్చింది. అండ్ ఆర్డర్ డెలివర్ చేసుకున్నాక మా అమ్మకు ఫోన్ చేసి మరీ మాట్లాడుతున్నారు, ఆంటీ చాలా మంచిగా ఉన్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు ఫుడ్, థ్యాంక్స్ ఇట్లా మంచిగా ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు అని చెప్పి. ఇట్లా ఈ అన్ని గుడ్ రివ్యూస్ ఏంటంటే మాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా చాలా క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ చూసిస్తాం. ఆమెనే మీకు ఎగ్జాంపుల్ అదరికి అసలు అన్ని ఎంత నచ్చుతున్నాయో. అండ్ ఆయిల్ లేవు అసలు, ఆయిల్ అస్సలు ఆయిలీగా అనిపించట్లేదు, అస్సలు అనిపించట్లేదు. దానికి ఉన్నవి 6 పల్లి, అది ఎంత మంచి కొడుకొని తింటుందో ఊరిపోయింది. అక్క వీటన్నిట్లో నీది భరతి మమ్మీ వాళ్ళందరిది కూడా కష్టంగా అనిపిస్తుంది నాకు. అంటే ఒక్కొక్క కొంతమంది చెప్పారు ఆయిల్ ఉంది అట్లా, కానీ అవన్నీ మీరు చూసి అవన్నీ లేకుండా ఇప్పుడు ఒక్క నాకు తక్కువ దాంట్లో ఆయిల్ అనిపించలేదు. అది ఓవర్ స్వీట్ కూడా లేదు, కరెక్ట్ గా ఉంది, అన్ని బాగుంది. థ్యాంక్స్ భయ్యా. అరే దాని పేరు అది రాబట్ మెత్త ఉంటుంది ఎట్లా అరే బాగుందా? ఇది చూడరా మనుషుల్ని ఎత్తేసేలాగా చిన్న నిహిరా ఎత్తుంది గట్టి మైసూర్ పాక, ఐసెట్ మెత్తి మైసూర్ పాక అంటుంది. నీకు మెత్తి మైసూర్ పాక చెప్పారంట వాళ్ళు పంపమని. ఏం చెప్పావు? ఏం చెప్పండి, ఏం పంపిస్తున్నావు? నన్ను కట్ చేయాలి. కట్ చేసా. ఏం డిఫరెన్స్ ఉండదు దీనికి దానికి, జస్ట్ ఇది టెక్స్చర్ ఒకటే, ఫుల్ నెయ్యి. దింబల్ ఎంత బాగుందో. ఇది చూడు, ఇది నాకు చూపి. ఇది ఓపెన్ చేయదు లైక్ కిచెన్ లోపల పెట్టి అవ్వాలి కదా గవ్వలు. ఇవేమో బెల్లం గవ్వలు, చాలా బాగున్నాయి, మంచిగా ఇట్లా గట్టిగా అలా లేకుండా క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి గవ్వలు కూడా. అండ్ ఆల్సో ఇట్లా బెల్లం రిలేటెడ్ స్వీట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా యూజ్ చేసేది ఆర్గానిక్ జాగరీయే యూజ్ చేస్తారు. చాలా ఎండగుంది, 10 అలాగే అయింది టైం, అసలు ఎంత ఎండగుందో. అండ్ వీఆర్ గోయింగ్ టు క్రిస్టల్ బ్రిడ్జెస్. వీళ్ళిద్దరు మాత్రం మంచిగా బాక్స్ ప్యాక్ చేసుకుని వచ్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా అది 5 minutes డిస్టెన్స్ అయినా 30 minutes డిస్టెన్స్ అయినా మంచిగా ఫుల్ ప్రిపరేషన్తో వస్తున్నారు. భరత్ బాబు ACI. అదే చెప్పురా నీకు రై ఏదో చెప్తున్నావు. వాంపూస చాలా సూపర్ ఉందా? ఇంకేం నచ్చారా గుండు నీకు? ఇంకేం నచ్చాయి కన్నా? నీకేం నచ్చింది నీకు? సో గ్రేట్, చాలా సూపర్ ఉందా? సరే తల్లి తిను.
నువ్వు చాలా గుర్తుకుండేదాన్ని కదా అలా చేయకుండా. స్టేజ్ తీసుకుందామా? దా, నొక్కు. ఏం చేస్తున్నావు? I don't know. But I'm making something. I'll make something beautiful. ట్రిప్ అయిపోయింది. అన్ని వాష్ చేసుకొని మళ్ళీ ప్యాక్ చేస్తున్నా. అండ్ మా పెద్దమ్మ బయట గోంగూర కూర, టొమాటో పచ్చడి, ఇంకా భరత్కి ఇష్టమైన చపాతీలు, కరివేపాకు, కారం ఇవన్నీ చేస్తుంది. వస్తాయి అక్కడి నుంచి మళ్ళీ స్టిల్ వెళ్ళిన వెంటనే వండుకోకుండా ఏం వండుకుంటూ ఒక 2-3 days వండుకోకుండా ఉండొచ్చు కదా అని చెప్పి చేస్తుంది. అండ్ ఇవన్నీ మా చెల్లి ఐషాని కోసం షాప్ చేసింది. ఇంకా 2 weeksలో స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, తన కోసం అన్ని షాప్ చేసి పెట్టింది. అన్నీ ప్యాక్ చేసుకోవాలి. చాలా మంచిగా అయిపోయింది. ఇద్దరికి నాకు ఒకరికి బాగా ఆఫీస్ వర్క్ ఉండే, సో అందుకే పెద్దగా బ్లాగ్ కూడా చేయలేదు. నేను జస్ట్ హియర్ అండ్ దేర్ ఫ్యూ స్నిప్పెట్స్ క్యాప్చర్ చేస్తూ ఉండే. ఇంత వర్క్ ఉండే ఇద్దరికి. అండ్ అసలు చాలా మంచి టైంకి వచ్చాము ఇక్కడ. ఈ 1 week అసలు ఐషాని ఫుల్గా ఆడుకుంది నిహిరతో. కొంచెం కూడా ఒక్కసారి కూడా నాకు బోర్డు అన్న మాట రాలి ఐషాని నోటి నుంచే. ఇవన్నీ ప్యాక్ చేసేసుకొని యాజ్ యూజువల్ అదే టైంకి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాము. సో అట్లీస్ట్ 1 o'clock అంతా ఇల్లు రీచ్ అయిపోతాము. ఇల్లు కూడా మొత్తం క్లీన్ హోమ్ ఉంది. సో వెళ్ళాక ఆ పని చేసేది కూడా ఏం లేదు. నేను పెద్దమ్మ ఫుడ్ కూడా ఇచ్చేస్తుంది. వెళ్ళి కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ కనెక్ట్ అయ్యి చెక్ చేసుకోవాలి కొత్తగా ఏమైనా వచ్చాయా, ఆల్ సెట్ అని చెప్పి. ఎన్ని చపాతీలు చేసింటావు పెద్దమ్మ కనీసం? ఎన్ని చేసావు? ఎక్కువ పెట్టకు పెద్దమ్మ. సరే. అయ్యో వీళ్ళు పడుకోవచ్చు. ఇట్లా పడుతుంది. ఏడవద్దు సరిపోదమ్మా, సరిపోదు ఇక్కడ వద్దమ్మా. ఎప్పుడు మా ఫేవరెట్ టైమే కదా. పడుకుంటా. గుడ్ నైట్ పెద్దమ్మ. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ అత్తమ్మ. చాలా చపాతీలు ఇక్కడ తక్కువ, చాలా తక్కువ ఏం లేదు. పెట్టుకుంటాను. అవి వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేస్తాను. చేస్తా నేను. వాటర్ పట్టినాను. పెద్ద ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. పొద్దునే లేచినా కూడా అట్లా అనిపించింది. అబ్బా బాగా కూర్చుంది లేచి. అది లేస్తే కదమ్మా ఏ టైంలో ఏమన్నా కూడా కిచెన్ లో వర్క్ చేస్తున్నాను. రాత్రిరమ్మా ఎంతసేపు 12 వరకు వాళ్ళిద్దరు ఒక రూమ్ లో పడుకున్నారు. పెద్దమ్మ పడుతుంది వాళ్ళతో.
నీకు గమ్ము లేదా స్వామి అని చెప్పి స్టార్ట్ చేసి నన్ను నీకు గమ్ము లేదా అసలు ఎంత సేపు ఎంతైందా 3:30 ఇంకా అంతే కాఫీ తీసుకుని బయలుదేరిపోతుంది